హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు ఇంత కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, లాస్ట్ బ్లాగ్కి కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇది. లాస్ట్ బ్లాగ్లో చూశారు కదా, ఈ గుహ లోపలికి వెళ్తున్నాము. యాదాద్రి టెంపుల్ నుంచి లంచ్ చేశాక మేము 5కి 4కి అలా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఈ గుహలోకి మనకి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, టికెట్ వచ్చేసి మనిషికి 350 రూపీస్ అనమాట. ఓకే అండి, ఇప్పుడు మా మమ్మీ, డాడీ అలాగే నేను, రామ్ నలుగురం కలిసి వెళ్ళాము. ఆల్మోస్ట్ 3 అవర్స్ టైం పడుతుందండి. మనకి గుహ లోపల చూస్తున్నారు కదా, ఇలా బొమ్మలతో మనకు రామాయణం, మహాభారతం, అలాగే నాగలోకం, యమలోకం, ఇంద్రలోకం అని ఇలా అన్నీ ఉంటాయన్నమాట. బొమ్మలతో మనం పిల్లలకు అర్థమయ్యేలా రామాయణం, మహాభారతం మనం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. చాలా బాగుందండి. అంటే ఫస్ట్ టైం మేము కూడా చూడడము, ఎప్పుడు వెళ్ళలేదు, చాలా టైం పడుతుందని ఎప్పుడు టైం ఉండక కొంత మేము వెళ్ళలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా సురేంద్రపురి మొత్తం చూడాలనుకొని వెళ్ళాము. చాలా చాలా బాగుందండి. సురేంద్రపురి లోపల ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడైతే మీకు అన్నీ క్లియర్గా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, విగ్రహాలతోటి మనకు అన్నీ చక్కగా కింద రాసి ఉంటుంది స్టోరీ, దానికి సంబంధించిన స్టోరీ కావచ్చు, అన్నీ మనకు కింద క్లియర్గా రాసి పెడతారండి. ఆ విగ్రహాల ద్వారా మనం అది చదువుకుంటూ మనం అన్నీ చూస్తూ ఉండడమే. చాలా చాలా బాగుంటుంది. టైం కూడా మనకు 3 అవర్స్ ఖచ్చితంగా పడుతుందండి. తక్కువ టైం అయితే పట్టదు, ఎందుకంటే లోపల చాలా ఉంటాయన్నమాట చూడడానికి. కానీ మాకైతే చాలా అంటే టైంపాస్ అయింది. అంటే బోరింగ్గా అలా ఏం అనిపించలేదు, చాలా బాగా టైంపాస్ అయింది. ఓకే అండి, నెక్స్ట్ ఇది వచ్చేసి నాగలోకం అనమాట. నాగలోకం లోపలికి వెళ్తున్నాము. అన్ని గుహలండి, గుహలాగా క్రియేట్ చేసి దాంట్లో మనకు అన్ని అట్రాక్టివ్గా అన్ని బొమ్మలతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా బాగా అనిపించింది. లోపల నడవడానికి కూడా చాలా ఓపిక ఉండాలండి, అసలు కాళ్ళు నొప్పి పెడతాయి, అంత పెద్దగా ఉంది సురేంద్రపురి లోపల చూడడానికి. నాగలోకంలోకి ఎంటర్ అయ్యాం. ఎవరు పావులు సౌండ్ చేసేది, మనుషుల పావులు. నిజంగా పావులు రావాలంటే
ఓకే అండి, ఇలా మనం చూస్తూ వెళ్ళాలి. ఇక్కడ మనకి రూట్ కూడా క్లియర్గా తెలవడం కోసం ఇక్కడ కింద చూస్తున్నారు కదా, ఎల్లో దాని మీద యారో మార్క్స్ ఉన్నాయి. అంటే మనం ఎటువైపు వెళ్ళాలి అవన్నీ కూడా మనం యారో మార్క్స్ ద్వారా మనం క్లియర్గా యారో మార్క్ చూసుకుంటూ మనం వెళ్ళొచ్చు. కన్ఫ్యూజ్ అయినా కూడా మనకు ఆ యారో మార్క్ ద్వారా మనం ఈజీగా రూట్ అనేది ఈజీగా మనం వెళ్ళవచ్చు అనమాట. ఓకే అండి, ఇక్కడైతే చాలా చాలా బాగున్నాయి. నేనైతే అన్నీ మెమరీగా ఉంటాయని ఫొటోస్ తీశాను ఎక్కువగా. అలాగే వీడియో చాలా ఉన్నాయి కాబట్టి అసలు మెమరీ కూడా సరిపోదు అనిపించింది మొబైల్లో. కానీ వీలైనంత వరకు అయితే క్లియర్గా తీశానండి. సురేంద్రపురి ఇక్కడ చూస్తున్నారు కదా, బొమ్మలతో ఎంత చక్కగా చేశారో. నిజంగా చాలా ఓపిక కావాలనిపించింది. ఇంత పెద్దగా దీన్ని క్రియేట్ చేయడం కూడా నిజంగా చాలా గ్రేట్. ఓకే అండి, ఇది చూశారు కదా, కృష్ణుడు గోపికల బట్టలు చెట్టు పైన వేసుకొని కూర్చుంటాడు కదా, ఆ సీన్ అనమాట. దాన్ని కూడా ఎంత చక్కగా బొమ్మల ద్వారా చూపించారో నిజంగా చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, గోపికలు వాటర్లో బట్టలు ఇవ్వమని అడుగుతున్నారు కృష్ణుడిని. ఇలా అన్నీ అండి, ప్రతి ఒక్కటి మనకి మహాభారతం కానీ రామాయణం అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా సురేంద్రపురిలో చూపించారు. పిల్లలకు ఎక్కువగా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా చూపించారు. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇక్కడ అన్ని టెంపుల్సే ఉంటాయండి. లోపల చూస్తున్నారు కదా, మొత్తం చుట్టూ టెంపుల్సే ఉంటాయి. మనకు చుట్టూ తిరిగి రావడానికి మినిమం 3 hours పట్టిందని చెప్పాను కదా. మాకైతే విపరీతంగా కాళ్ళ నొప్పులు అయితే వచ్చాయి, ఎందుకంటే లోపల నడవడానికి చాలాసేపు పడుతుంది. ఓకే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు యమలోకం గుహలోకి వెళ్తున్నాం మనం. యమలోకం కూడా లోపల అసలు క్లియర్గా చూపించారండి. అంటే నూనెలో మనల్ని వేయించడం, అలాగే కత్తులతో హింసించడం, సూదులతో హింసించడం, అవన్నీ బొమ్మలతో చాలా చక్కగా చూపించారు. నిజంగా అసలు యమలోకం అంటే ఇలానే ఉంటుంది అన్నట్టుగా మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. చాలా బాగా అనిపించింది ఇది కూడా.
ఓకే అండి. నెక్స్ట్ ఈ గుహ వచ్చేసి కైలాసమునకు దారి అని చూస్తున్నారు కదా! కైలాసమునకు దారి. ఈ గుహ లోపలికి వెళ్తే మనకు శివపార్వతుల కళ్యాణం, అలాగే శివునికి సంబంధించిన కథ అంతా మనకు ఈ కైలాసంలో ఎవరెవరు ఉంటారు, అలాగే శివపార్వతుల కళ్యాణం, అలాగే లింగ రూపంలో ఎన్ని రూపాల్లో ఉద్భవించాడు లింగ రూపంలో, ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఓకే అండి. చూస్తున్నారు కదా! ఒక్కొక్క విగ్రహం ఎంత బావుందో. అసలు ఈ విగ్రహాలకే ఎన్ని సంవత్సరాలు పట్టిందో నిజంగా అర్థం కావడం లేదు నాకైతే. అసలు మీరు ఇది చూస్తే షాక్ అయితారండి. అంటే ఎంత శ్రమ, ఎంత పట్టుదలతో ఇది చేశారో నిజంగా ఎన్ని సంవత్సరాలు పట్టిందో కూడా తెలీదు. ఈ బొమ్మలతో ఈ క్రియేషన్ అంతా నిజంగా చాలా రియాలిటీలాగా అనిపించింది నాకు. ఏదో బొమ్మలు చూస్తున్నట్టు కాదు, రియల్‌గా మనుషులే ఉన్నారా అన్నట్టుగా అనిపించింది. ఓకే అండి. ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ దిగుతున్నాము మెమరీస్ కోసం. కొన్ని ఫొటోస్ అయితే నేను, రామ్, అలాగే మమ్మీ, డ్యాడీ. ఓకే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇప్పుడు ఈ గుహ లోపలికి వెళ్ళాలి మేము. అన్నీ కూడా గుహల్లాగా ఉంటాయండి. లోపల చూస్తే మనకి మంచి మంచి ఈ విగ్రహాలు, అలాగే అన్నీ చాలా చక్కగా మనకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది చూడగానే. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కటి రాసి ఉంచారు కాబట్టి మనం అది చదువుతూ వెళ్ళాలి. అది చదువుకుంటూ వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే అండి. ఇక్కడ వచ్చేసి మనకు కనకదుర్గ మాత అవతారాలన్నీ కనిపిస్తాయి ఇప్పుడు.
ఓకే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది రియల్‌గా ఆవు కాదండి. ఇది కూడా బొమ్మే. ఆవు బొమ్మ. ఇక్కడ ఆవు పాలు దొరుకుతాయి అని అన్నట్టుగా అలా పెట్టారు. ఓకే అండి. ఇక్కడైతే కొద్దిసేపు ఆగి ఇక మేము స్నాక్స్ అలాగే టీ తాగాము. మనకి చక్కగా కొంచెం రిలాక్స్ అవ్వడానికి చాలా ప్లేస్ అయితే చాలా బాగుంది. ఓకే అండి. ఇక్కడైతే విగ్రహాలు కూడా చూస్తున్నారు కదా! ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా మేము మళ్ళీ టీ తాగేసి మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళేసరికి 8:30 అలా అయింది మాకు. 8:30కి నైట్ 8:30కి ఇంటికి వచ్చాము మేము. అంటే చెప్పాను కదా! అంటే 5:30 అలా స్టార్ట్ అయ్యాము మేము. 8:30కి ఇంటికి వచ్చాము. అంటే మినిమం 3 అవర్స్ అయితే పట్టింది మాకు చూడ్డానికి, అవన్నీ చూడ్డానికి. ఓకే అండి. ఇంకా ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏముండదండి. జస్ట్ మీరు వీడియో చూస్తూ అన్నీ అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తాయి. ఎందుకంటే నేను నేమ్స్‌తో సహా అన్నీ చక్కగా వీడియోలో పెట్టాను. ఓకే అండి. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా! వెంకటేశ్వర స్వామికి ఇలా ద్వారాలు చాలా అనిపించాయి. మంచిగా గోల్డ్ కలర్‌లో చాలా బ్యూటిఫుల్‌గా అనిపించాయండి. మనకి లోపలికి వెళ్ళగానే విష్ణుమూర్తి చక్కగా దర్శనం ఇస్తారు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా! అంటే మబ్బుల్లో దేవతలు ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి చూడడానికి. ఇక్కడైతే విష్ణుమూర్తి అవతారంలో చాలా చక్కగా ఉన్నారు వెంకటేశ్వర స్వామి. చాలా అనిపించిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ప్రతి విగ్రహం కూడా నేను చాలా చక్కగా ఫోటో తీశాను. ఎందుకంటే మీకు వీడియో చూసేటప్పుడు మీకు కూడా క్లియర్‌గా తెలియాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కటి చక్కగా నేను ఫోటోస్‌తో సహా చూపిస్తున్నాను. ఓకే అండి. ఇంకా అలా వెళ్తూనే ఉన్నాము. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా! మా మమ్మీ అయితే చాలా ఓపికగా అసలు నిజంగా అంత దూరం నడవగలుగుతుంది అనుకోలేదండి. లోపల నడవడానికి చాలా ఉంది. నాకే కాళ్ళు నొప్పులు పుట్టాయి. కానీ మా మమ్మీ నిజంగా ఎలా నడిచిందో తెలీదు. కానీ చెప్పాను కదా! అవన్నీ చూస్తూ అందులో లీనమైపోతే మనకి టైం అనేది తెలీదండి. చాలా తొందరగానే అయిపోయినట్టుగా అనిపించింది. కాకపోతే మనకి బయటికి వెళ్ళడానికి దారి కూడా కొంచెం అర్థం కాదు. ఎందుకంటే అన్నీ చుట్టూ మనకి బొమ్మలతో ఇలా గుహలతో మనకి ఇలా ఉంటుంది కాబట్టి మనకి ఎగ్జిట్ అనేది కూడా తొందరగా దొరకదు. చాలా వరకు వెళ్ళాక మనకి ఎగ్జిట్ దొరుకుతుంది. కానీ మేమైతే అన్నీ ఓపిక్గా చూసి అన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను.
ఓకే అండి, ఫైనల్గా అయితే మొత్తం తిరిగేసి సురేంద్రపురి మొత్తం చుట్టేసి వచ్చాము. ఇంకా ఇక్కడైతే ఫైనల్గా మేము ఎగ్జిట్కి వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఎగ్జిట్. ఇక్కడ చాలామంది కూర్చున్నారు, రిలాక్స్గా చూస్తున్నారు కదా. ఇంకా చుట్టూ మొత్తం తిరిగి వచ్చాక ఇక్కడే మనకు వాటరు అవన్నీ దొరుకుతాయండి. వాటర్ తాగేసి ఇక్కడ ప్రసాదం లడ్డు కూడా తీసుకున్నాము. ఓకే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, కుందా సత్యనారాయణ వాళ్ళ కుమారుడి జ్ఞాపకార్థం ఈ సురేంద్రపురిని నిర్మించారు. ఈ సురేంద్రపురి 1968లో నిర్మించబడింది. 1968 నుంచి 1991 మధ్యలో మనకు ఇది నిర్మాణం అనేది జరిగింది కంప్లీట్గా. ఓకే అండి. ఓకే అండి, ఇక్కడ గోమాతలకు గడ్డి అంటే మనం గడ్డి కొనుక్కోవాలండి. మనకి లోపల గోమాతలు కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ కూడా మనకి పక్కనే ఉంటుంది. సురేంద్రపురికి కొద్దిగా పక్కకి వెళ్తే మనకి ఈ టెంపుల్ ఉంటుంది. ఇందులో మనకి వెంకటేశ్వర స్వామి అలాగే ఆంజనేయ స్వామి చాలా పెద్దగా ఉంటుందండి విగ్రహం ఆంజనేయ స్వామిది. ప్రసాదాలు అలాగే లడ్డు ఇచ్చారు. ఓకే అండి, ఇక్కడితో సురేంద్రపురి అయితే కంప్లీట్ అయింది. ఇంకా మేమైతే ఇంటికి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. ఆల్మోస్ట్ 2.5 hours పడుతుంది మా ఇంటికి. అంటే టైం కొంచెం తక్కువనే పడుతుంది కాబట్టి అంత హడావిడి ఏం లేదు, చాలా నెమ్మదిగా అన్నీ చూసేసి వెళ్ళాము. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు మొదటగా అందుతుంది. నా వీడియోస్ మీరు డైలీ మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే అండి, మళ్ళీ మరొక చక్కటి షాపింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.